ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చోటు చేసుకుంటున్న రాజకీయ హింసపై ఢిల్లీ వేదికగా జగన్ పోరు మొదలుపెట్టినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ చేయాల్సిన పోరాటం ఢిల్లీలో చేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఢిల్లీలో వైసీపీ ధర్నా మొదలయ్యాక చోటు చేసుకున్న పరిణామాలు ఊహించని రీతిలో మారిపోయాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిపై పోరాడుతున్న నేతగా జగన్ను ఇండియా కూటమి హక్కున చేర్చుకుంది. కాంగ్రెస్ మినహా కూటమిలో పార్టీలు జగన్కు మద్దతు ప్రకటించాయి. దీంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇండియా కూటమిలోని కీలక పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన కొందరు ఎంపీలు ఈ దీక్షకు మద్దతు పలికారు. ఇక ఢిల్లీలో ఉన్న జగన్ ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే చంపేయండి అని జగన్ అన్నారు. అంతేగాని మీకు ఓటు వేయలేదని కారణంతో అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు చేయడం సరికాదని అన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకి వస్తున్నాయి. ఇక ఢిల్లీ ధర్నాలో అనూహ్యంగా లభించిన మద్దతు ఇప్పుడు జగన్ ఆలోచనల్ని మార్చేసేలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఎన్డీఏపై పోరాడాల్సిన పరిస్థితిని జగన్కు కల్పిస్తోంది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ఇతర సాయంపై కేంద్ర రాష్ట్రాలను నిలదీసే పనిని జగన్ చాలా ముందుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ చూస్తుంటే పార్లమెంట్లోనూ ఎన్డీఏ కూటమితో అమీతుమీకి జగన్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.